ఇగో చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇది. గిరిరావు తెలంగాణ, ఆంధ్ర బందోపాధ్యాయ్ తెలంగాణ, చందన తెలంగాణ మెదక్ జిల్లా అటపాపం, సంధ్యారాణి తెలంగాణ మెదక్ జిల్లా, అనూష యాదాద్రి జిల్లా, మేఘనాథ్ ఖమ్మం, గోళ్ళ రమేష్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు, గోళ్ళ అనూష, గోళ్ళ శశాంక్, గోళ్ళ మాన్విత. మొత్తం కుటుంబం చచ్చిపోయింది. ఒకే కుటుంబంలో నలుగురు, మొత్తం 2 పిల్లలు, మరి వాళ్ళు 2 భార్యాభర్తలు అనుకుంటా. శ్రీనివాసరెడ్డి కొవ్వూరు, గన్నమనేని ధాత్రి ఆంధ్రప్రదేశ్ బాపట్ల, ప్రశాంత్ తమిళనాడు, ఇవన్ శంకర్ రాజు తమిళనాడు, ఫిలోమెన్ బేబీ కర్ణాటక, కిషోర్ కుమార్ కర్ణాటక, అమృత్ కుమార్ బీహార్, కె దీపక్ కుమార్ ఒడిషా, ఇంకొకరు గుర్తు తెలియని వ్యక్తి. దాంతోపాటు ఎవరైతే బైక్ డ్రైవర్ ఉన్నాడో శివశంకర్ కర్నూలు. ఇగో కాలిపోయిన బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్, పెట్రోల్ ట్యాంక్ మొత్తం అది కిందికి వెళ్ళిపోయింది, బస్సు కిందికి, అది కూడా తగలబడిపోయింది మొత్తం ఏడికాడికి. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ ఇందులో. ఎంత ఘోరం అంటే అవి చదువుతూ ఉంటే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అంత దారుణమైన పరిస్థితి. ఇగో కన్నీటి మంట ఊరట చెమ్మ, గురువారానికి వాయిదానే ప్రాణం తీసిందట. మెదక్ రూరల్ మండలం శివాయిపల్లికి చెందిన ఆ 2 తల్లి కూతుర్లది ఒక దురదృష్టం. ప్రయాణాన్ని వాయిదాలు వేస్తూ చివరికి మృత్యువును ఆహ్వానించుకున్నారేమో అనిపిస్తున్నది. ఐటీ ఉద్యోగి అయిన కుమార్తె చందనను బెంగళూరులో దిగబెట్టి తాను మస్కట్లో భర్త ఆనంద్ గౌడ్ వద్దకు వెళ్ళాలి అనేది తల్లి సంధ్యారాణి ప్రణాళిక. సెప్టెంబర్ 14వ తేదీన తన తండ్రి సంవత్సరికం కోసం సంధ్యారాణి మస్కట్ నుంచి స్వస్థలానికి వచ్చిందట. సెలవులు రావడంతో చందన కూడా తల్లి వద్దకు వచ్చిందట. తల్లి కూతుర్లు 15 రోజుల క్రితమే తిరుగు ప్రయాణం పెట్టుకున్న సంధ్యారానికి జ్వరం రావడంతో వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత మెదక్లో శుభకార్యం ఉండడంతో ఆలస్యమైంది. చివరికి బుధవారం బెంగళూరు బస్ ఎక్కాలనుకున్న చివరి క్షణాల్లో వాయిదా వేసుకున్నారు. బుధవారం పోదాం అనుకున్నారు, మళ్ళీ వాయిదా వేసుకున్నారు. అన్ని వాయిదాలే. గురువారం వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కి ప్రమాదంలో 2 చనిపోయారు. ఎంత విషాదకరమైన వార్త ఇది, ఎంత దారుణం. ఇగో నాన్న బస్ ఎక్కా, అదే చివరి మాట. యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరుకు చెందిన 22 ఏండ్ల మహేశ్వరం అనూషారెడ్డి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. పోయిన సంవత్సరమే బెంగళూరులోని కంపెనీలో చేరింది. దీపావళి కోసం ఈ నెల 16వ తేదీన స్వగ్రామానికి వచ్చింది. గురువారం బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు హైదరాబాద్కు వచ్చింది. రాత్రి లక్కడీ కప్పుల్లో బస్ ఎక్కింది. రాత్రి 9:30కి తండ్రి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి నాన్న బస్ ఎక్కాను అని చెప్పింది. తమ బిడ్డ నుంచి అవే చివరి మాటలయ్యాయని దంపతులు శ్రీనివాసరెడ్డి విజిత గుండెల విసేలా రోధిస్తున్నారు. పాపం అమ్మాయి దీపావళికి హైదరాబాద్కు వచ్చిండట. ఖమ్మం జిల్లాకు చెందిన చిత్తూరు శ్రీనివాసరావు విజయలక్ష్మి కొడుకు మేఘనాథ్ 25 సంవత్సరాల అబ్బాయిది. ఐటీ కంపెనీలో చక్కని ఉద్యోగం వచ్చిందన్న సంతోషం వారికి ఏడాదైనా మిగల్లే. బస్సు ప్రమాదంలో అతడు సజీవ దహనమయ్యాడని తెలిసి ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 7 నెలల కింద మేఘనాథ్కు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. దీపావళికి హైదరాబాద్కు వచ్చి గురువారం తిరుగు ప్రయాణమై ప్రమాదంలో చచ్చిపోయాడు. చూడండి ఎంత పాపం. ఆ ఇంట్లో మంచి పొజిషన్లో ఉన్న వీళ్ళంతా, మంచి ఉద్యోగాలు పొంది భవిష్యత్తును నిర్మించుకుంటున్న పిల్లలు వీళ్ళంతా. ఇగో బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తూ అనారోగ్యంతో ఉన్న తల్లి సేవ కోసం వేల రూపాయల వేతనాన్ని, ఉద్యోగాన్ని కూడా వదులుకొని తల్లి సేవలో పునీతులవుతున్నారు. కానీ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఆ తల్లిని కొడుకును కూడా బలి తీసుకుంది. బెంగళూరు టిన్ ఫ్యాక్టరీ ప్రాంతంలోని నారాయణపురంలో నివసిస్తున్న ఫిలోమిన్ బేబీ, ఆమె కొడుకు కిషోర్ కుమార్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. కిషోర్ కుమార్ ఉద్యోగం చేసేవాడు. తల్లికి సేవ చేసేందుకు పెళ్లిని, ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. ఫిలోమినా బంధువులు హైదరాబాద్లో ఉన్నారు. వారితో కొంతకాలం గడిపేందుకు తల్లి కొడుకులు ఇటీవల అక్కడికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి తిరిగి బెంగళూరు కావేరీ బస్సులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోయారు. సాఫ్ట్వేర్ అమ్మాయి పెండ్లి కల బుగ్గి. అగ్ని ప్రమాదం కొన్నాళ్లలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన సాఫ్ట్వేర్ అమ్మాయిని బలి తీసుకుంది. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. దీపావళి సెలవులకు హైదరాబాద్లోని మేనమామ శ్రీకాంత్ ఇంటికి వెళ్లారు. సెలవులు ముగించుకొని బెంగళూరుకు తిరిగి వెళ్తూ కావేరీ బస్ ఎక్కి మృత్యువాత పడ్డారు. త్వరలోనే ఆమెకు పెళ్లి చేయాలని భావించామని, ఇంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయిందంటూ తల్లి వాణి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఇగో ఈ కుటుంబం అయితే కుటుంబం చచ్చిపోయారు పాపం. నెల్లూరు వాళ్ళ పాపం. వారిద్దరూ మిత్రులు. నెల్లూరు జిల్లాలోని 2 ప్రాంతాలకు చెందిన వారే అయినా ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని కుటుంబ సమేతంగా బెంగళూరుకు వలసపోయారు. ఒకే సంస్థలో పనిచేస్తున్న సమయంలో స్నేహితులయ్యారు. బాధలు సంతోషాలు పంచుకుంటూ 2 కుటుంబాల వారు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దీపావళిని సంతోషంగా జరుపుకునేందుకు హైదరాబాద్లో ఉన్న ఆ మిత్రుడి
సోదరి ఇంటికి ఉమ్మడిగా పోయిరట. వేడుకలు ముగించుకొని తిరిగి బెంగళూరు వస్తుండగా కావేరీ బస్సు ప్రమాదంలో మిత్రులలోని ఒక కుటుంబం మరణించగా మరో కుటుంబం మృత్యుంజయులుగా బయటపడ్డది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన నెలకుర్తి రమేష్, వింజమూరు మండలం గోళ్లవారిపాలెం గ్రామానికి చెందిన గోళ్ల రమేష్ బెంగళూరులోని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ పరిశ్రమలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. దీపావళిని ఘనంగా జరుపుకునేందుకు రెండు కుటుంబాలు కలిసి హైదరాబాద్లోని నెలకుర్తి రమేష్ అక్క నివాసానికి వెళ్లారు. అక్కడ దీపావళి జరుపుకున్నారు. అనంతరం కుటుంబాలతో కలిసి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు సందర్శించారు. తిరిగి బెంగళూరు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి రెండు కుటుంబాలు బస్సులో బయలుదేరినాయి. బస్సు కర్నూలుకు సమీపంలో ప్రమాదం సంభవించి దగ్ధమవడంతో గాఢ నిద్రలో ఉన్న గోళ్ల రమేష్ కుటుంబం అగ్నికి ఆహుతైంది. పాపం చిన్న 31 ఇయర్స్ అబ్బాయి, ఇది అమ్మాయి 27, ఇద్దరు పిల్లలు 7 ఇయర్స్ 4 ఇయర్స్. అసలు ఎంత ఘోరం చూడండి. బస్సు కుదుపులతో మేల్కొన్న నిద్రలో ఉన్న తనకు బస్సు కుదుపులతో మెలకు వచ్చింది. బస్సు ప్రమాద సంఘటనను ఆంధ్రజ్యోతికి ఆయన వివరించారు. బస్సులో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా బస్సు కుదుపులకు గురైంది. నేను నిద్రలోంచి తేరుకున్నా. బస్సు డ్రైవర్ మోటార్ బైక్ ను ఢీకొట్టి సుమారు 200 మీటర్ల వరకు ఈడ్చుకొని వెళ్ళాడు. ఆ సమయంలో మోటార్ బైక్ బస్సు కిందనే ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినాయి. వెంటనే నేను కూర్చున్న సీటు పక్కనే ఉన్న అద్దాన్ని బద్దలు కొట్టి నా భార్య శ్రీలక్ష్మి, కుమారుడు అభిరామ్, కుమార్తె జస్వితలను కిందకు తోసేసి నేను కూడా దూకేశా. అనంతరం మరికొందరు అందులో నుంచే బయటకు వచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరగగానే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. నాకు తన కుటుంబానికి ఆప్తుడైన గోళ్ల రమేష్ కుటుంబాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. ఇట్లా ఎంత ఘోరం చూడండి. 12 ఏళ్ల క్రితం పాలెంలో ఒక విషాదం జరిగింది. ఇదే నెలలో ఇదే మార్గంలో జరిగిన ఘోర ప్రమాదం అప్పట్లో మనకు గుర్తుండే ఉంటుంది. దాదాపు 45 మంది ఆనాడు సజీవ దహనమయ్యారు. జబ్బార్ ట్రావెల్స్ ఆనాడు జరిగింది. పాపం ఎవరో బతికి బయటపడ్డాడు కానీ 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఎంత ఘోరం చూడండి అసలు. ఇగో అమ్మ ఉదయాన్నే పనున్నది, అర్ధరాత్రి బయలుదేరి వెళ్తా, ఇంటికొస్తా, కొత్త టీవీ తెస్తా అని చెప్పి వెళ్ళిన కొడుకు శవమైండు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కసాపురం గ్రామానికి చెందిన యశోద నాగన్న దంపతులకు శ్రీహరి శివశంకర్ సంతానం. 2015లో నాగన్న చనిపోవడంతో తల్లి యశోదతో కలిసి కర్నూలు నగర శివారులో ప్రజానగర్లో వారు జీవితాన్ని మొదలుపెట్టిరట. ఎవరిప్పుడు ఆ అబ్బాయి, బైక్ అబ్బాయి, ఈ అబ్బాయి శివశంకర్ ఇండ్లలో గ్రానైట్ రాళ్లు పరిచే పని చేస్తుండట, మార్బుల్స్ పని చేస్తున్నాడు. అన్న శ్రీహరి, తల్లి యశోద భవన నిర్మాణ పనులకు వెళ్తూ బతుకు బండి లాగిస్తున్నారు. ఇల్లు గడవాలంటే బండలు పరవాల్సింది. గురువారం రాత్రి మేస్త్రి ఫోన్ చేసి డోన్లో పని ఉన్నది, తెల్లారేసరికి రావాలి అని చెప్పిండట. దీంతో శుక్రవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల 15 నిమిషాలకు శివశంకర్ తన పల్సర్ బైక్ పైన బయలుదేరాడు. బస్సు ఢీకొట్టడంతో ఎగిరి రోడ్డున పక్కన పడి చనిపోయింది. ఈ బైకు బస్సు ఢీకొన్న ప్రమాదమే మరో 19 మంది మరణానికి కారణమైంది. ఇక అబ్బాయి అతనే. ఎంత ఘోరమైన ప్రమాదం ఇది. ఈ ప్రమాదానికి ఇంకో కారణం చెప్తున్నారు. మొత్తం సెల్ ఫోన్లు ఉన్నాయట, అన్ని వేలిపోయినాయట. అందులో కొత్త సెల్ ఫోన్లో పార్సల్ ఉందట. కాలిపోయిన వేమూరి కావేరీ ట్రావెల్ బస్సులో ఖరీదైన 234 సెల్ ఫోన్లు ఉన్నాయట. హైదరాబాద్కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారి 46 లక్షల విలువైన రియల్మీ కంపెనీ సెల్ ఫోన్ బాక్సులను బస్సులో పార్సల్ చేసిందట. ఇవి బెంగళూరులోని ఫ్లిప్కార్ట్కు చేరాల్సి ఉన్నది. అక్కడి నుంచి కస్టమర్లకు సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకొని లబోదిబోం అన్నాడు. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్ ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఒక కారణమే అని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. మంటలకు ఆ ఫోన్లు కాలిపోవడంతో బ్యాటరీలు పేలిపోయిన శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 234 ఫోన్లు అట, కొత్త ఫోన్లు, రియల్మీ ఫోన్లు మొత్తం అన్ని తగలబడ్డాయి. ఆ పేలుడు ధాటికి ప్రమాదం మరింత తీవ్రత పెరిగింది. అసలు ఏం దారుణం అసలు ఇది. ఇంకొక స్నేహితుడి కోసం నిరీక్షణే కాపాడిందట. కర్నూలు బస్సు ప్రమాదం నుంచి ఓ నేవీ కమాండర్ లక్కీగా తప్పించుకున్నాడట. ఆయన కూడా ప్రాణాలు కోల్పోయేటోడు, లేకపోతే బయటన పడి ఉండాలి. సికింద్రాబాద్కు చెందిన తరుణ్ కుమార్ బెంగళూరులో నేవీలో లెఫ్టినెంట్ కమాండర్గా పనిచేస్తుండు. దీపావళికి ఇంటికి వచ్చిన ఆయన సెలవులు ముగియడంతో బెంగళూరు వెళ్లేందుకు గురువారం వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేసుకున్నాడు. రాత్రి 10 గంటలకు లకడి కప్పుల వద్ద ఆయన బస్సు ఎక్కాల్సి ఉన్నదట. అయితే స్నేహితుడి కోసం నిరీక్షిస్తూ బస్సు డ్రైవర్కు ఫోన్ చేసి శంషాబాద్లో ఎక్కుతా అని చెప్పిండట. రాత్రి 11 గంటల 20 నిమిషాలకు బస్సు శంషాబాద్ చేరుకున్నాక డ్రైవర్ ఫోన్ చేస్తే మీరు వెళ్ళిపోండి అని చెప్పిండట. ఓ గంట తర్వాత తరుణ్ కుమార్ మరో బస్సులో బెంగళూరు బయలుదేరిండు. స్నేహితుడి కోసం నిరీక్షించడమే తన ప్రాణాలు కాపాడిందని తరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు.
చూడండి మృత్యువు ఎంత ఎట్లొస్తుంది, ఎట్లా మనం దాని నుంచి బయటపడతాం అన్నది. సరే, ఇది యాదృచ్ఛికంగా జరిగిన వాళ్ళ జీవిత కాలంలో అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా. ఇక రెండో డ్రైవర్ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో శివనో ఏమో, అబ్బాయి దాదాపు ఒక 12 మంది ప్రాణాలు కాపాడిండట. ఇంకో డ్రైవర్ ఏమో వాడు వారిపోయింది ఏకంగా. సో ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదకరమైన జీవితాలు పాపం. ఎక్కడ చూడు ఇవే వార్తలు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.